హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఎగ్ ఫ్రై కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా 4 ఎగ్స్ని తీసుకొని బ్రేక్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. అందులోనే కట్ చేసుకున్న ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోవాలండి ఉల్లిపాయ. ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా మెత్తగా ఉడకాలండి. ఇలా ఉడికిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్ అవ్వనివ్వాలి. ఇలా టమాటా అంతా కుక్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఇందులోకి 1/2 స్పూన్ ధనియాల పొడి, చికెన్ గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మసాలాని కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అయిన తర్వాత మనం పగలగొట్టుకున్న గుడ్లను వేసుకోవాలి. ఇలా కొద్దిగా కుక్ అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా ఎగ్ ఫ్రై కర్రీ రెడీ. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.